బోర్ పాయింట్ ను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ జిల్లాలో ఎలక్షన్ టైంలోనే రాజకీయాలని, జిల్లా అభివృద్ధిలో, ప్రజా సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోటీ పడుతూ పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ ఎంపీ నిధుల ద్వారా చేస్తున్న అభివృద్ధి నిదర్శనమని అన్నారు. సింగారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ కమిటీ వారి ఆర్చి మేరకు స్పందించిన బండి సంజయ్ కుమార్ తక్షణమే ఎంపీ నిధుల నుండి బోరు మంజూరు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో మరి నూతనంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం జరుగుతుందో దాంట్లో భాగంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నిధుల నుండి ఇక్కడ బోర్ పాయింట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు రాజకీయం అనేది ఎన్నికలప్పుడే కానీ అభివృద్ధిలో తప్పకుండా మా వంతు పాత్ర పోషించే విధంగా, అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా సింగారం గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడే రీతిలో ఇక్కడ ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. మరి హిందూ దేవాలయాల అభివృద్ధికి కూడా మేము కాంక్షిస్తున్నాం కనుక భారతీయ జనతా పార్టీ యొక్క పార్లమెంట్ సభ్యుల నిధుల నుండి వారు కూడా హిందూ దేవాలయాల అభివృద్ధిని కాంక్షిస్తారు కనుక దాంట్లో భాగంగా వారి నిధుల నుండి ఇక్కడికి బోర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు సుమారుగా ఎల్లారెడ్డిపేట మండలంలో దాదాపు ఎల్లారెడ్డిపేట గ్రామంలో 4-5 బోర్ పాయింట్లు, అదే రకంగా సింగారం గ్రామంకు బోర్ పాయింట్, రానున్న రోజుల్లో గొల్లపల్లి పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో కూడా సుమారు 10-15 బోర్ పాయింట్లతో పాటు సుమారు ₹1 కోటి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్, అదే రకంగా ఎంపీ ల్యాడ్స్ నుండి సుమారు ఒక 30-40 లక్షల రూపాయల ఫండింగ్ చేయడం జరిగింది కనుక అభివృద్ధిలో మా పాత్ర కూడా ఉండాలి తప్పకుండా అనే ఒక కాంక్షతోటి ముందటికి పోతున్నాం. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పథంలో తీసుకుపోతూ మా వంతు భాగస్వామ్యం చేస్తామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.